నువ్వే కదా నిండు సభలో కడియం శ్రీహరి నువ్వు మాదిగోడవో మానోడివో నీ ఊర్లో నిజ నిర్ధారణ కమిటీ పెట్టి నువ్వు నిరూపించుకో అని చెప్పేసి అదే సిగ్గు శరం లేని రేవంత్ రెడ్డి మాట్లాడు. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఆయన ఇంటికి పోయి నువ్వు పార్టీలోకి ఆహ్వానించినావు? ఆయనను పార్టీలోకి ఎందుకు ఆహ్వానించినావు అంటే కులం మార్చినోడు నీకు కావాలా? కడియం శ్రీహరి కులం మార్చినోడు. ఆ కులం మార్చినోడిని కావాలని చెప్పేసి కాంగ్రెస్ తీసుకుపోయి నువ్వు ఇంతసేపేమో అభయాస్తము అని తిరుగుతుండు రేవంత్. కానీ భస్మాసుడాస్తం అని నీకు తెలియలే. మొత్తం ముందే చెప్పిండు కాంగ్రెస్ 6 నెలల కూలిపోతాడు. ఈ రోజు కడియం పోయింది, ఈయన కూలిపోతాడు, ఆయనను కూలగొడతాడు. ఈత రానోడు వాడు ముడుగుతాడు, పక్కన ముంచుతాడు. ఇలా కడియం శ్రీహరి రేవంత్ రెడ్డిని ముంచడానికే పోయిండు, అంతే తప్ప వేరే ఏం లేదు. హతం కాబోతా ఉన్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఓట్లు ఎత్తారు. మనందరి పంతం కడియం శ్రీహరికి గణపురం నియోజకవర్గంలో డిపాజిట్ రాకుండా ఒక్కొక్కరు ఇంతకుముందు ఓన్లీ బీఆర్ఎస్ కు మాత్రమే ఓటేసినాం. ఇప్పుడంతే కడియం శ్రీహరిని బొంద పెట్టడానికి ఓటు ప్రతి ఒక్కరికి వేయాలి. పొడి ఏం అభివృద్ధి చెప్పాలి కదా, నీ ఎజెండా ఏంటి? గణపురం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నిన్ను గెలిపించింది కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పాలి. నువ్వు కాంగ్రెస్ కు పోయి ఏ ఎజెండాతో పోయినావు, ఏ ప్రాజెక్టును ఏ పని చేద్దామని పోయినావు. ఈయన సొంత పిల్లలను తినే ఒక క్రూర ముఖం లాంటి